సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక బగ్ గురించి అయితే చెప్తాను. సో వన్ కోడ్లో మనకు ఒక బగ్ అయితే ఉంది. సో అన్లిమిటెడ్ టైమ్స్ మనకు ఈజీగా బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. సో ఎలాంటి మనకు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనకు ఇంకో కొత్త అప్లికేషన్ కూడా అయితే ఉంది. సో అందులో కూడా మనకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వస్తున్నారు. సింపుల్గా గేమ్ ప్లే చేసి మనం ఈజీగా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. దాని యొక్క గేమ్ హ్యాక్ ట్రిక్ కూడా చెప్తాను. సో ఆ ట్రిక్ యూస్ చేసి ఈజీగా మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఏంటి, ఎలా యాప్స్ ఎలా వర్క్ చేయాలో దాని గురించి అయితే చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో, సో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ లూట్ వచ్చేసి మనకు వన్ కోడ్ నుంచి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే కూడా చేశాను. సో ఎలా సైన్అప్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి అనేది కూడా. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను అండ్ కార్డ్స్లో కూడా అయితే వచ్చింటాను. సింపుల్గా అక్కడి నుంచి మీరు చెక్ అయితే చేసుకుని ఎలా ఆన్ చేయాలి అండ్ ఎలా సైన్అప్ చేయాలో కూడా చెప్పేశాను ఆల్రెడీ మీకు. సో ఇంతకంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ గురించి చెప్పే ముందా, సో నా పేటీఎం వ్యాలెట్లో ఎంత ఉందో అనేది క్లియర్గా చెక్ చేసి మీకు లైవ్గా రిడీమ్ చేసి చూపిస్తాను. సో ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో ఇక్కడ పాస్బుక్లో అయితే వస్తుంది అండ్ పాస్బుక్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు లాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయితే వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం విత్డ్రా అయితే చేసి చూపిస్తాను. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వన్ కోడ్ ఏదైతే యాప్ ఉందో, సో ఆ వన్ కోడ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కింద ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంది. ప్రొఫైల్ పైన అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ వాంట్ టు చేంజ్ పేటీఎం మెథడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వేరే బ్యాంక్ అయితే ఉంది. సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసాను. సింపుల్గా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నా. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయింది. సో ఇక్కడ మనం పేటీఎంలోకి అయితే వచ్చేసాం. పేటీఎంలో వచ్చేసిన తర్వాత మనకు ఎక్స్ట్రాగా 1 రూపీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 1 రూపీ అయితే క్రెడిట్ అయితే అయింది. సో మళ్ళీ ఇక్కడ వన్ కోడ్లో అయితే వచ్చేసిన. సింపుల్గా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన. అండ్ మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్ అయితే వచ్చేసాం పేటీఎంలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ చేసి పాస్బుక్ అయితే ఓపెన్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇంకొకసారి మనకు 1 రూపీ అయితే క్రెడిట్ అయింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకొకసారి కూడా మనం ట్రై అయితే చేసాం. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు వన్ కోడ్ యాప్ ఓపెన్ చేయండి. మళ్ళీ వన్ కోడ్ కూడా యాప్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొఫైల్లో అయితే వచ్చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో సింపుల్గా ఇక్కడ మీరు అప్డేట్ అయితే చేయాలంటే సేవ్ అండ్ కంటిన్యూ పైన ఇలా మీరు ట్యాప్ చేస్తే చాలు. సో మనకు ఇంకోసారి మనకు సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అవుతాయి. సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పాస్బుక్లో అయితే వచ్చేయండి. ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అందులో మనకు 1 రూపీ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మీకు 3 టైమ్స్ అయితే రిడీమ్ చేశాను అండ్ 3 టైమ్స్ కూడా అయితే నాకు వచ్చేసింది. సో ఇలా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి 10 టైమ్స్ అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అంటే 10 రూపీస్ వరకు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు ఏదైతే ఎస్బీఐ అకౌంట్ ఉన్నాయో, సో వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా సో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ అయితే చేశాను. మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో సో అన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఎంటర్ చేసి మీరు అమౌంట్ అయితే రిడీమ్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రాగా మీకు ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సో 10 టైమ్స్ అయితే రిడీమ్ చేసుకున్న తర్వాత సో 11th టైం చేసుకోవడానికి రాదు కాబట్టి సో దీనికి ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను చూడండి. సో ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్ నెంబర్ ముందర సింపుల్గా 0 అయితే యాడ్ చేసి మీరు సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తే సో అప్పుడు కూడా మనకు అమౌంట్ అయితే వస్తుంది. సో అందులో కూడా మనకు 10 టైమ్స్ అంటే విత్డ్రా చేసుకోవచ్చు. అంటే మనకు ఈజీగా అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో మనకు పర్ బ్యాంక్ అకౌంట్కి 10 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ బగ్ ఎప్పటివరకు ఉంటుందో కాబట్టి తెలీదు. మ్యాక్సిమం అందరు ట్రై చేయడానికి చూడండి. ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే పేమెంట్ వచ్చిందో సో దాని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించని గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను. సో ఆల్రెడీ ఈరోజు మళ్ళీ ఇంకో అప్లికేషన్ గురించి అయితే తెలుసుకున్న. అప్లికేషన్ నేమ్ వచ్చేసి ది ఆక్స్ అనేది అప్లికేషన్ నేమ్. సింపుల్గా దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అప్లై కోడ్ దగ్గర ప్రోమో కోడ్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసి మనకు కోడ్ అయితే అప్లై అయితే అవుతుంది. సో ఈ కోడ్ అప్లై చేస్తేనే మీకు 100 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఇదైతే కన్ఫర్మ్గా అయితే చెప్తున్నా. సో ఆ కోడ్ అప్లై చేయకుండా డైరెక్ట్గా మీరు సైన్ అప్ అయితే 100 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే రాదు. సో వన్స్ ఇక్కడ కోడ్ అప్లై చేసిన తర్వాత లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మీకు యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది.
సో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ కింద 100 పాయింట్స్ అయితే వస్తాయి. సో 100 రూపీస్ అయితే వస్తాయి. సో అందులో వచ్చేసి మీకు 50 రూపీస్ డిపాజిట్ బోనస్ అండ్ 50 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. సో అందులో వచ్చేసి మీరు సింపుల్గా 50 రూపీస్ మాత్రం యూజ్ అయితే చేసుకోగలరు. సో ఎలా గేమ్ ప్లే చేయాలో కూడా చెప్తాను. సింపుల్గా ఇక్కడ మీకు హోమ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో హోమ్ అనే ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎన్స్ ఇన్ 1 డే సో అలా అయితే ఉంటుంది కదా, తక్కువ టైం ఉండే దాంట్లో మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 53 మినిట్స్ ఉన్నాయనుకోండి, దీనిపైన అయితే క్లిక్ చేస్తే సో మీకు ఇది కన్ఫర్మ్ ఎస్ వస్తుందో లేదో వస్తుంది అనేది ప్రెడిక్ట్ అయితే చేయాలి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఒక 2 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. సో మీ 2 అకౌంట్స్లో కూడా 100 సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఒక అకౌంట్లో వచ్చేసి మీరు ఎస్ పైన అయితే 50 రూపీస్ పెట్టండి అండ్ ఇంకో అకౌంట్లో నో పైన అయితే 50 రూపీస్ అయితే పెట్టండి. సో ఈ టైం అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 డేలో కానీ 24 అంటే మీకు మ్యాక్సిమంగా 2 అవర్స్ అయితే పడుతుంది. సో ఎండ్ అయిన తర్వాత 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ అయితే పడుతుంది అండ్ ఒక్కొక్కసారి లేట్ కూడా కావచ్చు. సో వన్స్ ఇక్కడ మనకు కాంటెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు విన్నింగ్ అమౌంట్లో అయితే వచ్చేసింది. సో విన్నింగ్ అమౌంట్లో వచ్చేసిందని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఈ విన్నింగ్ అమౌంట్లో ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మీకు బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ బ్యాలెన్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో బ్యాలెన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఉంది. విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేటీఎం కానీ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. సో మీరు యాక్టివ్ అంటే మీరు జాయిన్ అయిన కంటెస్ట్ ఇంకా రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ మీకు పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేస్తే సో ఇక్కడ నుంచి మీ యొక్క కంటెస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా నేను ఏదైతే జాయిన్ అయినా సో ఇది ఇంకా మనకు యాక్టివ్లో అయితే ఉంది. సో ఇది మనకు అంటే కంప్లీట్ అయిన తర్వాత నాకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మీరు 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఒక దాంట్లో హాఫ్ అమౌంట్ ఇందులో హాఫ్ అమౌంట్ అయితే ఇచ్చేయండి. ఏదో ఒక అకౌంట్ అయితే విన్ అవుతుంది, దాన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో కావాలంటే మీకు ఇక్కడ రీడింగ్ సెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ రెఫర్ అండ్ ప్రోగ్రామ్ కూడా అయితే ఉంది. రెఫర్ చేస్తే మనకు పర్ రెఫర్కి 50 రూపీస్ అయితే వస్తున్నారు. సో 50 రూపీస్లో 25 రూపీస్ మనం గేమ్ ప్లే చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అండ్ 25 రూపీస్ బోనస్ క్యాష్ అయితే వస్తుంది. సో ఇలా మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. సో చెక్ చేసుకోండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. సో మీరు 2 మొబైల్స్ యూస్ చేస్తే మీకు 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎవరు కానీ ఒకే డివైస్లో మనం ట్రై చేయకండి, ఎందుకంటే మనకు కొన్ని అకౌంట్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి 2 మొబైల్స్ ఉంటే 2 మొబైల్స్లో అయితే ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా ప్రీమియం ప్రూఫ్స్ వస్తే నాకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయండి, నేను గ్రూప్లో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో.